మా ఎస్ఎల్వి సినిమా బ్యానర్లో ఇది రెండో చిత్రం. ఫస్ట్ సినిమా గ్రీన్ సిగ్నల్, అది ఈ మంత్ 18th ఆడియో అనుకుంటున్నాం. రెండో సినిమా ఇదండి. ఇది వర్కింగ్ టైటిల్గా మిర్చి లాంటి కుర్రాడు అనే టైటిల్ అనుకుంటున్నాము. మిర్చి లాంటి కుర్రాడు అనే టైటిల్ అనుకుంటున్నాం. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ప్లస్ మంచి లవ్, సెంటిమెంట్ మూడు మిక్స్ అయిన మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా ఉంటుంది. ఈ కామెడీలో మన సప్తగిరి, శకలక్ శంకర్, సీను కామెడీ ట్రాక్లో ఉన్నారు. అదేవిధంగా మంచి సెంటిమెంట్లో మన రావు రమేష్ గారి ద్వారా మంచి సెంటిమెంట్ ఉంటుంది. హీరోయిన్ మధ్య మంచి లవ్ యాక్షన్ అన్నీ బాగుంటాయండి. ఇది 60 to 70% షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం. సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఒక టూ సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 సాంగ్స్ రిమైనింగ్ ఉంది. మా సినిమాలో ఎస్ఎల్వి బ్యానర్లో రెండో సినిమా ఈ మిర్చి లాంటి కుర్రాడు. అదేవిధంగా మా హీరో అభిజిత్కి ఇది రెండో సినిమా. ఫస్ట్ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెండో సినిమా ఇది. డైరెక్టర్ కొత్తవాడు జైనాకు. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రుద్రపాటి రమణారావు గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇందులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ హీరో. యాక్చువల్గా ఏంటంటే అందరూ ఈ సినిమా చేసేటప్పుడు యాక్షన్ ఎత్తుతో ఏంటి అనే చిన్న డౌట్ ఉండేది. అంటే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్, అట్ ది సేమ్ టైం యాక్షన్ కూడా ఉంటుంది. సో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. సో ఇదేంటే దీంట్లో మెయిన్ కీ రోల్స్గా ఇంకా జబర్దస్త్ శంకర్, సప్తగిరి గారు, రావు రమేష్ గారు, నల్లవేణు, ఇట్లా సో మెనీ ఆర్టిస్ట్స్ చాలామంది ఉన్నారండి. దీనికి ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ అవుతుంది. ఇప్పటికి ఒక 60% వరకు అయ్యిందండి. ఈ సాంగ్కి డాన్స్ మాస్టర్ రమేష్ గారు, అసలు నేనే మ్యూజిక్ డైరెక్టర్ జేపీ గారు, అలాగే కెమెరామెన్ స్వామి గారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఒక సాంగ్ ఫినిష్ అయింది. ఇంకొక 2 సాంగ్స్ 2-3 అంటే ఒక 30% బ్యాలెన్స్ ఇట్లా ఉంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత నా సెకండ్ ఫిల్మ్ అవ్వబోతుంది. ప్రొడ్యూసర్ రుద్రపాటి రమణ గారు చెప్పినట్టు మే లాస్ట్ వీక్ అన్నా జూన్ ఫస్ట్ వీక్ అన్నా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ముందుగా నాగేశ్వర గారు థ్యాంక్స్ అండి. నన్ను మీ పాత్రలో నేను సెట్ అవుతానని అనుకున్నాను అండ్ చాలా మంచి కథ, అందుకే సినిమా ఒప్పుకోవడం జరిగింది. యాక్చువల్గా 25th బర్త్డే న్యూయార్క్లో సెలబ్రేట్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేశారు యూఎస్లో. అండ్ సో అలా కథ నరేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మంచిగా అనిపించింది. అండ్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఫుల్ నరేషన్ ఇచ్చారు. అండ్ సబ్సిక్వెంట్లీ స్టోరీ సైన్ చేయడం జరిగింది. కథ పరంగా చాలా మంచి సబ్జెక్ట్ అయ్యింది. అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసిన వాళ్ళందరికీ నేను ఒక కొత్త యాంగిల్లో కనిపిస్తాను. దీనికి ఏమాత్రం ఎలాంటి రిలేషన్ లేకుండా క్యారెక్టర్ అనుకోవచ్చు దీన్ని. అండ్ బేసిక్లీ కథ సైన్ చేసే ముందు, స్క్రిప్ట్ ఒప్పుకునే ముందు యాక్చువల్లీ కొంచెం బాగా సెలెక్టివ్గా చాలా ఆలోచించి మరీ సైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి అదృష్టం నాలాంటి శేఖర్ కమలా సినిమా చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు ఎవరైతే ఆ సినిమా చూసారో వాళ్ళందరూ నన్ను ఇష్టపడ్డారు. అండ్ వాళ్ళందరికీ నన్ను సినిమా చూసిన తర్వాత నా దగ్గరికి ఎవరైతే వచ్చారో, బాబు నువ్వు చాలా బాగా చేసావు, మంచి సినిమాలు చేయు, జాగ్రత్తగా సినిమాలు సెలెక్ట్ చేసుకో అని చెప్పిన వాళ్ళందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ప్లెనీ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చాలా కొత్తగా చూపిస్తున్నారు నన్ను. నా డైరెక్టర్ అయితే భలే ఇచ్చారు. అంటే ఐ థ్యాంక్ హిమ్ బికాజ్ ఇట్స్ అ గ్రేట్ క్యారెక్టర్ దట్ ఈస్ గివెన్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్రీడమ్తో సినిమా తీనిస్తున్నారు మమ్మల్ని. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. టైటిల్ మిర్చి లాంటి కుర్రాడు అయితే అభిజిత్ పెద్ద మిర్చి, నేను అండ్ సీను, శంకర్ చిన్న మిర్చీలు మేడం మేమందరూ. సో ఆయన ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేస్తున్నాం. సో తప్పకుండా ఈ సినిమాలో మా గ్యాంగ్ పరంగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆడియన్స్కి. సో డోంట్ మిస్ మూవీ. అండ్ ఇంకా అంతే, ఇంకేముంది. హాయ్ అండి, నేను శకలక్ శంకర్, అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు దాకా టీవీలో చూస్తున్నాను, నన్ను చూశారు, సినిమాలో ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు సప్తగిరి గారు అన్నట్టుగా
అంతే, కామెడీ మామూలుగా ఉండదు.